చూసారా చూసారా సో ఎంతమంది భైరవకోన మూవీ చూశారు? నేనైతే ఇప్పుడే చూసి వచ్చాను. మూవీ బాగుంది. సో అయితే ఏంటంటే స్టోరీ చాలా బాగుంది. ఇంకా ఇంకొంచెం బెటర్గా డైరెక్ట్ చేయొచ్చు అని అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే దాంట్లో వచ్చే ఫస్ట్ సాంగ్కి చాలాసార్లు మేము జుంబాలో డ్యాన్స్ వేసామన్నమాట. కాకపోతే ఈ సినిమాలో తెలియదు ఆ సాంగ్. సరే ఓకే, ఏదైనా కానీ ఏంటంటే సినిమా ఒకసారి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా బెటర్గా తీయచ్చు ఆ స్టోరీ అనేది అని అనిపించింది. ఎండింగ్ బాగుంది సినిమా. బిగినింగ్లో కన్నా కూడా ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి బాగుందన్నమాట. అది నా ఒపీనియన్, వ్యక్తిగతమైన ఒపీనియన్. చూడండి అందరూ సినిమా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేసుకుంటున్నాము అని అంటే సో మీరు బహుశా ఏంటంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రపంచంలోనే ఎక్కడ వినరు. ఎందుకంటే ఒక ప్రాపర్ లాజిక్ లేకుండా, ప్రాపర్ స్టైల్ లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ కామెంట్సే. చాలాసార్లు ఏంటంటే నాకు చెప్పేటప్పుడు నాకు తెలిసిందంటే నేను స్టాక్ మార్కెట్లో 2015 నుంచి ఈ నేర్చుకోవడం కానీ, అనాలిసిస్ కానీ, టెక్నికల్ థింగ్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఏదైనా కానీ నేర్చుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో అయితే ఏంటంటే ఈ జర్నీలో ఏంటంటే చాలా వేరియేషన్స్ వస్తాయి కదా. మనం ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెచ్యూర్ అవుతుంటాం. కానీ దాన్ని మొత్తాన్ని ఒక క్యాప్సిల్లో మెడిసిన్ మొత్తం, సో అది యాంటీబయాటిక్ అంటారు కదా, అట్లా మెడిసిన్ మొత్తం ఒక క్యాప్సిల్లో పెడతారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు ఏం ప్రాబ్లం ఉందో తెలియక ఏడుస్తారు అనుకోండి, ఒక యాంటీబయాటిక్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఏదో ఇస్తారు, అన్నిటిని ఏదో సెట్ చేస్తుంది అనమాట. సో అలా ఏంటంటే ఒక క్యాప్సిల్లో బైండ్ అవుట్ చేయడానికి మనం కష్టమైన థింగ్ ఇది, అర్థమవుతుంది. అందుకనే నేను కామెంట్స్లో చూస్తున్నప్పుడు సో మీరు అంటే మనం చెప్పేది, వీడియోలో చెప్పేది అవన్నీ కూడా ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేసినప్పుడు వర్కౌట్ అవుతూ ఉన్నాయి. అందుకని చూస్తూ ఉంటారు చాలామంది ఛానళ్ళు. కానీ నేను ఏమి కన్వే చేయాలనుకుంటున్నానో అది మాత్రం కన్వే అవ్వట్లేదు అనే విషయం నాకు కూడా అర్థమవుతూ ఉంటుంది కదా. సో సేమ్ థింగ్ ఏంటంటే ఆ వీడియోలో మనం న్యూస్ అప్డేట్స్ని టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో నేర్పించాలనే ప్రయత్నం అనేది సో రెండు కూడా క్లబ్ చేసి చెప్పాలంటాం అనేది కష్టమైన విషయం. 20 minutes చూసే ఓపిక అనేది ఉండట్లేదు. ఎవరికి ఉంటుంది చెప్పండి? మనం ఫోన్ ఓపెన్ చేస్తే షార్ట్స్, అలాగే తమ్నెయిల్ షార్ట్, అలా ఏంటంటే షార్ట్ అయిపోయిందనమాట. సో అంత ఓపిక అంటే 20 minutes కూడా స్పెండ్ చేసే టైం అనేది ఎవరు కూడా చేయమని నా ఉద్దేశం. కానీ ఏంటంటే వాటితో సంబంధం లేకుండా అప్పుడప్పుడు ఇట్లా మనం సో డిస్కస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో చేశాను. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రాకేష్ జుంజునవాలా గారు, మనం ఏదైనా మీరు చూడండి 23లో మీరు చూసిన ట్రేడ్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవడానికి మేజర్గా మనం అంతంత జనరల్గా ఏంటంటే F&Oలో టఫ్ అని తెలిసినా కూడా F&Oలో పబ్లిక్గా వ్యూ ఇచ్చి మనం 23లో ఎంత సక్సెస్ అయ్యామో మీకు తెలుసు. 24లో కూడా అవుతాం. కాకపోతే ఏంటంటే 23 అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ ఉన్న ఇయర్ స్టాక్ మార్కెట్ 20% హయ్యర్ వాలటిలిటీ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇంత ముందులాగా రాకపోవచ్చు. కానీ ఏంటంటే ఉన్నంతలో మనం బెటర్గా పర్ఫామ్ చేస్తాం, అందులో డౌటే లేదు. రాకేష్ జుంజునవాలా గారు కామెంట్స్ ఏదన్నా ఆప్షన్స్ గురించి తను ఏమని మాట్లాడారు, లేదా తను ఏదన్నా స్టాక్ మార్కెట్ గురించి ఏదన్నా మాట్లాడి ఏదైనా సరే మన వ్యూవర్స్కి, కొత్త వాళ్ళకి, కొత్త సబ్స్క్రైబర్స్కి పనికొస్తుంది అనుకుంటే ఆ కామెంట్ని ఫస్ట్ కామెంట్ చేయండి. మీరు వెతికి కానీ మీకు నచ్చిన కామెంట్ కానీ రాకేష్ జుంజునవాలా గారి స్టేట్మెంట్ అయి ఉండాలి. అది ఆ కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎండ్లో ఏంటంటే వీడియో మీద మీ అభిప్రాయాన్ని, మీ ఏదైనా క్వెరీస్ని, సో అలాగే ఈ వీడియోని ఇంకెలా కంటిన్యూ చేయాలి, ఏ ఆస్పెక్ట్లో డౌట్లు ఉన్నాయి, అవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో చేస్తే నేను ప్రతి కామెంట్ని ఏంటంటే చదవడం అనేది జరుగుతుందన్నమాట. సో అదనమాట, ఓకేనా. సో ఇప్పటికే మీకు ఎక్కువ అనిపించింది కదా. సో వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో ఖచ్చితంగా ఏంటంటే వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీకు అంటే మీరు బిగినర్స్ అయి ఉండొచ్చు, మీకు అంతగా డైజెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏదో వెతుకుతూ ఉంటారనమాట. ఎక్కడా కూడా మనకు దొరకట్లేదే, ఏ లాజిక్ మనం ఫాలో అయినా, ఎవరిని ఫాలో అయినా కూడా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా పనికి వస్తుంది అనమాట. కాబట్టి కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. సో మీరు వీడియో చూస్తే ఏంటంటే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి, అలాగే మార్కెట్ యొక్క మూమెంట్ గురించి, ఓకేనా.
సో వీటి గురించి తెలుసుకోవాలి అని అంటే సో ముందు మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ అనాలిసిస్ పీపుల్ ఫాలో అయ్యే లాజిక్ ఏంటో చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో వీటి గురించి మాట్లాడే ముందు అసలు కొద్దిగా బ్రీఫ్ ఐడియా ఇస్తాను ప్రీ మార్కెట్ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో గ్యాప్స్ అప్ ఓపెనింగ్, గ్యాప్స్ డౌన్ ఓపెనింగ్, గ్లోబల్ మార్కెట్స్కి తగ్గట్టుగా గిఫ్ట్ నిఫ్టీ, ఒకప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ, సరే ఇప్పుడు గిఫ్ట్ సిటీలో నడుస్తుంది మన కంట్రీలోనే కాబట్టి గిఫ్ట్ నిఫ్టీగా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ ఓపెన్ అవుతుందా అంటే ఓపెన్ అవుతుంది అని అంటారు ఎక్కువ మంది. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 60% ఆఫ్ ది కేసులో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా నిఫ్టీ ఓపెన్ అవుతుంది. అంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది నిఫ్టీ ఫ్యూచర్ కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడలేదు. ఇన్ జనరల్గా మీరు అనుకున్న నెంబర్ దగ్గరగా కాకుండా చాలా చేంజ్తో ఓపెన్ అవుతుంది నిఫ్టీ. 60% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది. సో నేను చెప్పిన స్టేట్మెంట్ మీ అబ్జర్వేషన్ కూడా అయ్యే ఉంటుంది. సో ఒకవేళ మీ అబ్జర్వేషన్ కాకపోతే ఎప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ట్రూత్ ఏంటో తెలుస్తుంది అని చెప్పి చెప్తానమాట. సో ఇంతకీ గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయితే ఎక్స్చేంజ్కి ఎలా తెలుస్తుంది? గ్లోబల్ క్యూస్ గుడ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ మంచి హయ్యర్ పాయింట్స్లో ఉంది, 150 పాయింట్లు అనుకుందాం. నిఫ్టీ 100-120 పాయింట్లో సో హయ్యర్లో ఓపెన్ అవుతుంది కదా మెజారిటీ టైమ్స్. మరి ఎన్ఎస్సికి ఎలా తెలుస్తుంది అంటే ఆ న్యూస్ అప్డేట్కి గ్లోబల్గా బ్యాడ్ ఉందా గుడ్ ఉందా గిఫ్ట్ నిఫ్టీ ఏముంది అనేది సో ఎన్ఎస్సికి ఏమీ తెలియదు. ఎక్స్చేంజ్కి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్స్చేంజ్ ఏం మార్కెట్ని ఓపెన్ చేయదు. కాకపోతే బిగినర్స్ అందరికీ తెలిసిన అప్డేట్ ఏంటి, మార్కెట్ ఎయిదర్ గ్యాప్స్ అప్లో ఓపెన్ అవుతుంది లేదా గ్యాప్స్ డౌన్లో ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడు న్యూట్రల్గా అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. ఏ కదా పాసిబిలిటీస్, అంతకన్నా పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా? ఉండవు. కానీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అని అంటే గిఫ్ట్ నిఫ్టీని బట్టి కాదు. సో గిఫ్ట్ నిఫ్టీని బట్టి ప్రీ మార్కెట్లో ఆర్డర్లు ఉంటాయి. సో ప్రీ మార్కెట్లో ఆర్డర్లను బేస్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అవుతుంది. అందుకని మీకు 60% ఆఫ్ ది కేసులో మాత్రమే గిఫ్ట్ నిఫ్టీని తగ్గట్టుగా మార్కెట్ ఓపెన్ అయినట్లు కనిపిస్తుంది. రిమైనింగ్ 40% ఆఫ్ ది కేసెస్లో నిఫ్టీ తనంతర తన ఓపెన్ అయింది అనే విషయం అర్థమవుతుంది. కానీ నిఫ్టీ తనంతర తనే ఓపెన్ అవుతుంది 100% ఆఫ్ ది కేసెస్లో. కాకపోతే ప్రీ మార్కెట్లో ఇనిషియేషన్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ గిఫ్ట్ నిఫ్టీని బట్టి ప్లేస్ చేస్తారు కాబట్టి అందువల్ల 60% ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే మీకు మ్యాచ్ అయినట్లు కనిపిస్తుంది. సో కానీ ఎక్స్చేంజ్కి ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను ప్రీ మార్కెట్కి సంబంధించిన వీడియో చేశాను. ఈ వీడియో అయిపోయినాక చూసినా ఇబ్బంది లేదు. సో ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఈ వీడియో చివరికి వెళ్తే ఎండ్ కార్డ్లో నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేశాను. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళైనా చూసుకోవచ్చు, లేదా ఏంటంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లోకి వెళ్ళైనా చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి, ఇబ్బంది లేదు. సో మన వీడియోకి ఎంతవరకు కావాలో అది తీసుకుంటున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ఉందనుకుందాం. సపోజ్ నేను అప్పుడు ఈ మార్కెట్ డిజైన్ చేసినప్పుడు రఫ్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రీ మార్కెట్లో ఆర్డర్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్లో బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఉంటాయి. ఒక స్టాక్కి కానీ నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ దేనికైనా సరే. సో ఆ ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్ సెల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని డిమాండ్ సప్లై క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ వీడియో చూడండి, బెటర్గా అర్థమవుతుంది. సరే, ఈ వీడియోని బట్టి మామూలుగా మార్కెట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 401 దగ్గర డిమాండ్ అంటే ఓవరాల్గా 51,000 ఆర్డర్స్ అనేవి ఎలిజిబుల్. అంటే 401 ప్రైస్ దగ్గర 51,000 పీపుల్ బై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అమ్మటానికి 14,000 మాత్రమే ఉన్నారు. అంటే మార్కెట్లో పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే 401 దగ్గర కొనడానికి ఎక్కువ మంది ఉన్నారు కానీ అమ్మడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ ఇలా ఎగ్జిక్యూట్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటంటే 14,000 మాత్రమే, అంతే కదా. 51,000 మంది కొనాలని 14,000 మంది అమ్మాలని చూస్తే ఎక్స్చేంజ్ ఈ ఆర్డర్ని అలౌ చేస్తే మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ అయ్యే క్వాంటిటీ ఎంత అంటే 14,000. ఒకవేళ 402 ప్రైస్ అయితే ఆ ప్రైస్కి కొనాలనే వాళ్ళు 39,000 ఉన్నారు, అమ్మాలనే వాళ్ళు 23,500 ఉన్నారు. ఒకవేళ ఈ ఆర్డర్ని ఎక్స్చేంజ్ అలౌ చేస్తే ట్రేడ్ అయ్యే క్వాంటిటీ 23,500. అట్లాగే 406 దగ్గర ఏంటంటే కొనాలి అనుకునే వాళ్ళు 5,000 ఉన్నారు, అమ్మాలనే వాళ్ళు 68,000 ఉన్నారు. కాబట్టి మ్యాక్స్ ట్రేడ్ క్వాంటిటీ 5,000 అవుతుంది.
ఒకవేళ ఈ ఆర్డర్ని ఎక్స్చేంజ్ అలౌ చేస్తే. అందుకని ఎక్స్చేంజ్ ఉన్న డిమాండ్ సప్లైలో మ్యాక్స్ ట్రేడింగ్ అంటే మ్యాక్సిమం ట్రేడబుల్ క్వాంటిటీ దగ్గర 9:15కి మార్కెట్ ఓపెన్ చేస్తుంది. సో చూడండి మీ టేబుల్ ప్రకారం చూడండి, మిడిల్లో ఈ 403 దగ్గర ఏంటంటే డిమాండ్ 29,000 ఉంది, సప్లై 37,500 ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ అలౌ చేస్తే 29,000 క్వాంటిటీ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ టేబుల్లో హైయెస్ట్ నెంబర్ 29,000 కాబట్టి అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఎవరికి కంటికి కనిపించదు, కౌంటర్ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఒక్కొక్కసారి డిమాండ్ 37,500 ఉండొచ్చు, సప్లై 29,000 ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ మ్యాక్స్ ట్రేడ్ అవ్వాలి అని అంటే బయర్లు సెల్లర్లు మ్యాచ్ అవ్వాలంటే మ్యాక్స్ ట్రేడబుల్ క్వాంటిటీ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ సప్ ఎందుకు ఓపెన్ అవుతుందనంటే ఆ గ్యాప్ సప్ ఓపెన్ అయిన దగ్గర బయర్లు సెల్లరు మ్యాక్సిమం ట్రేడబుల్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉందని అర్థం అనమాట. అంతేగాని అక్కడ ఓపెన్ అవుతుందనంటే ఓపెన్ అయిన తర్వాత కూడా బయర్ డామినేట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఓపెన్ అయిన తర్వాత నిలబడకుండా డిప్ అవుతూ ఉంటుంది ఎక్కువసార్లు. ఎందుకనంటే సెల్లర్ కూడా దగ్గరగా ఈక్వలెంట్గా ఉన్న ఏరియా అది. అందుకని ఓపెనింగ్ ఎగబడద్దు అని ఎందుకని అంటాను, అంతే అదే. అలాగే గ్యాప్ డౌన్ అయినప్పుడు అక్కడ నుంచి కిందకి వెళ్లకుండా మార్కెట్ ఒక్కోసారి మేజారిటీ టైమ్స్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయినా కూడా సడన్గా కొంచెం స్పైక్ అవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా అదే. అంటే గ్యాప్ డౌన్ అయినా కూడా అక్కడ బయర్ కూడా సిద్ధంగానే ఉన్నాడు ఈక్వలెంట్గా ఆ పాయింట్ దగ్గర అంతేనా. అందువల్ల ఏంటంటే సో మార్కెట్లో ఉన్న ప్రీ మార్కెట్ని బట్టి ఇవి డిసైడ్ అవుతాయి. ఫస్ట్ ఈ క్లారిటీ అనేది తెచ్చుకోండి, ఓకేనా. అది సో మీరు చూస్తే క్వాంటిటీ ఇక్కడ చూడండి చాలా హ్యూజ్గా ఉంది కదా, వేలల్లో ఉంది ఆర్డర్. ఒక్క స్ట్రైక్ ప్రైస్లోనే ఇంత వేలల్లో ఉంది ఆర్డర్, అర్థమవుతుందా. సో ఆ పాయింట్ మీకు చాలా క్లారిటీగా పనికొస్తుంది కమింగ్ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో దీంట్లో ఏంటంటే నేను ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ బైట్లు అనేవి డైరెక్ట్గా పోస్ట్ చేస్తుంటాను. సో మీరు బిగినర్ అయితే కనుక కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసి దాని తర్వాత మనీ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకొని సో క్లియర్ కట్గా మన ఛానల్ పనికొస్తుంది, వ్యూస్ కంటిన్యూగా బాగున్నాయి అని అంటే ఒక 1 month ఓ 2 months అబ్జర్వ్ చేసి మాత్రమే మీరు రీసెర్చ్ చేసుకొని అప్పుడు ట్రేడ్ వ్యూస్ మీరు తీసుకోమని చెప్తాను. రాగానే చేయొద్దు అని చెప్తాను అనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది చాణక్య స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి టైప్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. అందువల్ల మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరు చూస్తున్న వీడియో కింద కూడా ఉంది. కాబట్టి ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా ఆ లింకే షేర్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో మీకు చాలామంది చెప్పేది ఏంటంటే ఇండికేటర్లు పనిచేయవు, ఇండికేటర్లు లేట్ అని కదా. అది వాస్తవాన్ని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే ఎక్కువ మంది వాడే టెక్నిక్ ఏంటంటే, సో నేను ఇండియా గురించి చెప్పట్లేదు, మన స్టేట్ గురించి చెప్పట్లేదు, ఓవరాల్గా వరల్డ్లోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలిసిన పదం ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎందుకనంటే మీరు మెజారిటీ పీపుల్ మీలో కూడా చాలామంది ఎక్కువ మంది కూడా బాగా తెలిసిందే, అది ఫాలో అయ్యేది ఇప్పటికీ ఫాలో అవుతూ ఉండొచ్చు. మన ఛానల్ చూస్తున్నా కూడా ఈవెన్ వాటిని చూస్తూ ఉండొచ్చు కదా. అంటే ఎక్కువ మంది వరల్డ్లోనే ఎక్కువ మంది ఫాలో అయ్యే పదాలు ఏంటి అని అంటే టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ రెసిస్టెన్స్. కానీ నేను సో దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, నేనేం ఫేస్ చేశానో చెప్తున్నాను. అది పనికిరాదు అని నేను చెప్పను, ఎందుకనంటే పనికి వస్తుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి, అర్థమవుతుందా అది. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చూడండి. సపోర్ట్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిన థింగ్ ఏంటంటే సపోర్ట్ అంటే ఇంతకుముందు ప్రీవియస్గా మార్కెట్ అక్కడ నుంచే బౌన్స్ అయింది, అట్లీస్ట్ ఏంటంటే 2 to 3 కనెక్షన్స్ వస్తారనమాట. అదే ప్రైస్ దగ్గర నుంచి రివర్స్ అయినట్లు 2 to 3 కనెక్షన్స్ ఉంటే కనుక లైన్ డ్రా చేసి దాన్ని సపోర్ట్ అని అనుకుంటూ ఉంటారు, అంతేనా. సపోర్ట్ అంటే అదే కదా. అలాగే రెసిస్టెన్స్ అంటే సో ఒక ప్రైస్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవుతూ ఉంది, కామన్గా 2 to 3 పాయింట్స్ చూసి 2 పాయింట్స్ మినిమం చూసి ఏంటంటే లైన్ డ్రా చేస్తారనమాట, అది రెసిస్టెన్స్ అనుకుంటారు. ఎందుకంటే ఈ సపోర్ట్ లైన్ దగ్గరికల్లా వచ్చినప్పుడల్లా మార్కెట్ పెరుగుతుందని, అలాగే ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడల్లా మార్కెట్ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ డ్రా చేస్తూ ఉంటారనమాట. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది అని మళ్ళీ ఆ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేసే ప్రయత్నం, దాని కింద స్టాప్ లాస్, అలాగే రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు సెల్ చేసే ప్రయత్నం, దానిపైన స్టాప్ లాస్ పెడతారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ టైమ్స్ ఏంటంటే మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి పైకి వస్తూ ఉంటుంది. సపోర్ట్ వర్కౌట్ అవుతుంది నేను అట్లా, స్టాప్ లాస్ హిట్ అయ్యి అవుతూ ఉంటుంది. మీకు చూడండి, ఎక్కడైనా సరే సపోర్ట్ రెసిస్టెన్స్ ఫాలో అవుతున్నప్పుడు పబ్లిక్గా మీకు ఎక్కడ స్టాప్ లాస్ వాల్యూ కనిపించదు,
మామూలుగా టీవీ ఛానల్స్ ఇలా కనిపిస్తున్నప్పుడు కానీ వాటిల్లో ఈ లైన్లు డ్రా చేస్తున్నప్పుడు కానీ మీ సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో స్టాప్ లాస్ నెంబర్ ఇస్తారు. జనరల్గా సోషల్ మీడియాలో ఏంటంటే స్టాప్ లాస్ నెంబర్ కనిపించదు. సో కానీ ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చి పైకి వెళ్తున్నట్లో లేదా సపోర్ట్ కట్ అయ్యి కిందకు వచ్చి పైకి వెళ్తున్నట్లో మెజారిటీ టైమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు, మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే. అదే స్టాప్ లాస్ ప్రొవైడ్ చేస్తే ఏంటంటే మీకు స్టాప్ లాస్ హిట్ అవుతున్నది, హిట్ అయ్యి దాని తర్వాత పైకి వెళ్తాం అనేది చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. రీజన్ ఏంటంటే చూడండి, ఈ సపోర్ట్ కింద స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి మన రీటైల్ పీపుల్ యొక్క బై ఆర్డర్స్ అనేవి సపోర్ట్ లైన్ మీద ఉంటాయి, సెల్ ఆర్డర్స్ ఏమో సపోర్ట్ లైన్స్ కింద ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి బల్క్లో ఆర్డర్స్ కావాలి అని అంటే వాళ్ళు ఆ సపోర్ట్ లైన్ల కింద వెతుక్కుంటారు కాబట్టి ఆ సపోర్ట్ లైన్ కింద ఎక్కువగా రీటైల్ పీపుల్ బలైపోతూ ఉంటారు. ఇది వాస్తవం, ఎవరు కాదన్నా కూడా ఏంటంటే అదే వాస్తవం. సో ఎందుకనంటే చంక్ బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే రీటైల్ పీపుల్ ఎక్కడ సెల్ చేస్తున్నారో ఆ ఏరియాకి వెళ్ళక తప్పదు, లేకపోతే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అట్లాగే ఎవరైతే సపోర్ట్ లైన్ మీద బై చేద్దామో అది పనిచేస్తుంది అని అనుకుంటారో సో వాళ్ళకి నేనేం చెప్తానంటే సో చూడండి, ఆ లైన్ మీద ఒక్క లైన్ మీద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయడం అనేది సాధ్యం కాదు ఒకటే స్ట్రైక్ ప్రైస్ మీద. ఎందుకంటే ఎన్ని ఆర్డర్లు బై చేయగలుగుతారు చెప్పండి? మనలాగా 1 లాట్ 2 లాట్స్ 100 క్వాంటిటీ 200 500 కాదు. వాళ్ళు ఏంటంటే వేలల్లో బై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే కంపెనీస్లో బై చేస్తున్నప్పుడు స్టేక్స్ ఒక రోజులో అవ్వదు. కంపెనీలో స్టేక్ కొనాలంటే రోజులు తరబడి, నెలల తరబడి, వారాల తరబడి దాంట్లో ఆక్యుపై చేస్తారు. బల్క్ ఆర్డరు, బ్లాక్ డీల్స్ అంటే అవి వేరే. ఓపెన్ మార్కెట్లో బై చేయాలి అని అంటే 1% ఆఫ్ ది స్టేక్ రిలయన్స్లో కొనాలి అని అంటే కొన్ని నెలలు పడుతుంది. సో అర్థమవుతుందా? మంచి కంపెనీలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాంటి వాటిలో 1% 2% స్టేక్ కొనాలి అని అంటే కొన్ని వారాలు నెలలు పడుతుంది. అంటే ఒక రోజులో ఒక స్ట్రైక్ ప్రైస్లో బై చేస్తారనుకోవడం అనేది భ్రమ. అర్థమవుతుందా? ఫస్ట్ ఆ పాయింట్ నుంచి బయటకు వద్దాం. సో అలాగే సపోజ్ మీరు నిజంగా సపోర్ట్ దగ్గర ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేశారని అనుకున్నా కూడా మరి ఆ పైన ఎవరు బై చేస్తున్నారు? సపోర్ట్ దగ్గర వాళ్ళు బై చేస్తున్నారు, మనం కూడా అక్కడే బై చేద్దాం. రీటైల్ పీపుల్ ఇలా పైకి మార్కెట్ని మూవ్ చేయలేరు కదా. మార్కెట్ మూవ్ అవ్వాలంటే ఒక రేంజ్లో బై జరగాలి, ఒక రేంజ్లో. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాండిల్ ఇలా పైకి వెళ్తా ఉంది అని అంటే మార్కెట్ పైకి వెళ్తున్నా కూడా బయర్ అగ్రెసివ్గా బై చేసుకుంటా వెళ్తేనే సాధ్యమవుతుంది. మార్కెట్ని ఇట్లా ఒక ఏరియా నుంచి ఇలా పైకి ఇలా బై చేసుకుంటూ వెళ్ళాలంటే రీటైల్ పీపుల్ వల్ల కాదు. ఎందుకంటే రీటైల్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర బై చేస్తూ ఉంటారు. పైకి అలా మార్కెట్ని అలా మూవ్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి ఉంటుంది. మీరు కూడా చూస్తూ ఉంటారు పొలిటికల్గా కూడా. సో పలానా పొలిటీషియను అక్కడ ఆ ఏరియాలో ఇండస్ట్రీ పడుతుందంట, అక్కడ 100 ఎకరాలు కొన్నాడంట, అందుకే ఎకరం 4 కోట్లు నడుస్తుంది అని చెప్పి మీరు వింటుంటారు. అర్థమవుతుందా? అతను 100 ఎకరాలు 4 కోట్లు పెట్టి కొండు, చిన్నగా కొనుక్కుంటా ఫైనల్కి వచ్చేటప్పటికి 100 ఎకరా ఆ రేట్ అనేది అంతలా పలుకుతూ ఉంటుంది. 100 ఎకరాలు కొనేటప్పటికి పలుకుతూ ఉంటుంది. ఒకటే మీరైనా సరే మీ ఊర్లో పొలం ఒక 10 ఎకరాలు కొనడానికి ట్రై చేయండి. 1 ఎకరం 2 ఎకరాలు అయితే మేబీ 30 lakhs ఉంటే 30 lakhsకి దొరకచ్చు. కానీ 100 ఎకరాలు కొనాలన్నప్పుడు ఏంటంటే ఒకటే ప్రైస్లో మీరు కొనలేరు. మీరు కొనడం స్టార్ట్ చేస్తే ఊర్లో ధర కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు బల్క్లో కొంటున్నారని తెలిస్తే ఎక్కువ చెప్తూ ఉంటారు, మీరు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. ఈవెన్ రోడ్డు పక్కది మీరు తక్కువ కొన్నా కూడా మధ్యలోది మీకు అవసరమైన మధ్యలోది కొనాల్సి వస్తుంటే మీరు ఒక 50 ఎకరాలు కొనిన తర్వాత ఇంకా కొనే డబ్బు ఉంటే మీ దగ్గర మీరేంటి ఆ మధ్యలోది కూడా దగ్గర దాని రేటు ఇచ్చి కొనాల్సి వస్తుంది. ఆ రోడ్డు పక్కన ఎంత పెట్టుకున్నారో ఆ మధ్యలోది కూడా అదే రేటు పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు నిజంగా నీడ్ ఉండి అలా కొనుక్కుంటా వెళ్తుంటే. బికాజ్ ఏంటంటే డిమాండ్ అలా క్రియేట్ అవుద్ది. సో డిమాండ్ క్రియేట్ చేసేది ఎవరు అని అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, అంతేగాని రీటైల్ పీపుల్ వల్ల కాదు. కాబట్టి వాళ్ళు సెల్ చేస్తున్నా ఒక రేంజ్లో సెల్ చేసుకుంటూ రావాలి, బై చేస్తున్నా ఒక రేంజ్లో బై చేసుకుంటూ వెళ్ళాలి. ఒక రిలయన్స్ని కానీ నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ వాళ్ళు సో ఒక రేంజ్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తారు. నిఫ్టీ ఉందంటే ఒక రేంజ్, ఒక 1000 పాయింట్లు 500 పాయింట్లు 200 పాయింట్లు అట్లా వాళ్ళు అలా కొనుక్కుంటా పైకి మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తారు. కాబట్టి ఒక లైన్ దగ్గర బై చేశారు అనుకోవడం అనేది భ్రమ, ఒక లైన్ దగ్గర సెల్ చేశారు అనుకోవడం అనేది భ్రమ. అర్థమవుతుందా? సో అది నేను చెప్తుంది, దాన్ని డైరెక్ట్గా బిలీవ్ చేయొద్దు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పింది నమ్మితే బిలీఫ్. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఓరలంతా ఫాలో అవుతున్నప్పుడు నువ్వెవడు ఫాల్తూ గడివి సో ఇది కాదని చెప్పడానికి అనిపిస్తుంది మనసు కదా. సో సపోర్ట్ రెసిస్టెన్స్ కరెక్ట్ అన్నా బిలీఫే, కరెక్ట్ కాదు అన్నా కూడా బిలీఫే. కానీ కరెక్టో కాదు మీరు వెతకండి, అది ట్రూత్. సరే,
క్లారిటీ వచ్చింది, నీ అనాలిసిస్ ఏంటో చెప్పు. సో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చాలాసార్లు తీసుకునే ఎగ్జాంపులే మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళకి బోర్ కొట్టినా తప్పదు, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్. సో ఏంటది అంటే, సో చూడండి, రోజు చెప్పేది ఏంటంటే మార్కెట్లో డైలీ బై సెల్ రెండు జరుగుతుంది. సో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఎఫ్ఐ ఇది నెట్ బై ఎంత, డిఐ ఇస్ది నెట్ బై ఎంత, నెట్ సెల్ ఎంత, ఇవే కదా మనం చూస్తుంది. బ్లండర్ ఏంటంటే పీపుల్ అంతా ఇదే ఫాలో అవుతారు. ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, నెట్ క్వాంటిటీ కానీ, పుట్ కాల్ రేషియో, ఆ 70% ఎఫ్ఐ లాంగ్ షార్ట్ రేషియో ఉందా, ఇదే ఫాలో అవుతారు. మీరు వాళ్ళది షార్ట్ రేషియో ఎక్కువ ఉన్నా కూడా మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, అవునా కదా? కామెంట్ చేయండి, ఎస్ నో కాదు. ఎఫ్ఐ షార్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా మార్కెట్ పైకి వెళ్తా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్ పైకి వెళ్తుంటే సో వాళ్ళ షార్ట్స్ ఒకసారి పెరుగుతూ ఉంటాయి, అది తప్ప షార్ట్స్ పెరుగుతూ ఉంటే మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. మీరేమో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, సో ఎలా ట్రేడ్ చేయాలో అర్థం కాదు. ఇలా అనిపించిందా లేదా? అట్లీస్ట్ మనసులో అనుకోండి, కామెంట్ చేయకపోయినా పర్లేదు, అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. సో చూడండి, సో వాళ్ళు డైలీ మీరు నెట్ చూస్తున్నారు అని అంటే, సపోజ్ నిఫ్టీ అనుకోండి, నిఫ్టీ అయినా అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ అయినా లేకపోతే క్యాష్ అయినా ఏదైనా కానీ, మీరు డైలీ వాళ్ళు బై చేస్తున్నారు, అలాగే సెల్ చేస్తున్నారు, రెండూ చేస్తున్నారు. అర్థమైందా? బై సెల్ రెండూ చేస్తున్నారు, ఆ విషయం అనేది తెలుసు కదా. డైలీ బై సెల్ రెండూ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది చెప్తాను. సో దాంతో ఈ ఎపిసోడ్ మిగిద్దాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే లెంతీ అయిపోయింది కదా, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. డైలీ వాళ్ళు బై సెల్ రెండూ చేస్తారా, ఓన్లీ బై చేస్తారా అంటే, మీ అందరికీ తెలిసిన అప్డేట్ ఏంటంటే డైలీ వాళ్ళు బై సెల్ చేస్తారు, కాకపోతే ఏంటంటే క్వాంటిటీ అనేది వేరియేషన్ ఉంటుంది. కానీ నెట్ చూసినంత మాత్రాన మార్కెట్ యొక్క మూమెంట్ని పసిగట్టలేకపోతున్నాం, అది కూడా మీకు తెలుస్తుంది, అవునా? అది సో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 100 ఎకరాలు కొనాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దిగాను. నేను అదే సపోజ్ మీలో ఎవరో ఎన్ఆర్ఐ యూఎస్ నుంచి ఇప్పుడే దిగారు, మీ దగ్గర చాలా కోట్ల డబ్బు ఉంది, సో 100 ఎకరాలు కొనాలని దిగారు. సో ఎకరం మీరు దిగినప్పుడు ఎంత అంటే 30 lakhs ఉంది. 30 lakhsకి ఏంటంటే 100 ఎకరాలు కొనాలనుకుంటారు మీరు, ఎందుకంటే తక్కువకి వస్తే బెస్టే కదా, అప్పుడున్న రేటుకి మీరు 100 ఎకరాలు కొనగలిగితే బెస్టే. కానీ సాధ్యం అవుతుందా? అవ్వదు. సపోజ్ మీరు ఆ 30 lakhsకి ఒక 5 acres కొన్నారనుకుందాం. 30 lakhs ఒక్కొక్క ఎకరం పెట్టి 5 acres అయితే కొన్నారు, సాధ్యమైంది. కానీ దాని తర్వాత ఇంకొక 5 ఎకరాలు కొందామని మీరు చూస్తున్నప్పుడు అదే ప్రైస్ మీద, కానీ దొరకట్లా. ఊర్లో అప్పుడు ప్రైస్ ఏమైపోయిందంటే 32 lakhs అయిపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే తప్పేది లేక మళ్ళీ ఏంటంటే 5 acres కొన్నారు. సో ఆ 32కే మళ్ళీ ఇంకొక 5 కొందామని చూశారు, ఒక 5 6, కానీ ప్రైస్ అనేది 36కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బయింగ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఊర్లో పండే పొలాలు కదా, అమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు, ఎవరో అవసరమైన వాళ్ళు తప్ప జనరల్గా ఊళ్ళో పల్లెటూరులో పొలాలు అమ్మరు, పండుతున్నప్పుడు అసలు అమ్మరు. అర్థమవుతుందా? సో అప్పుడు ఏంటంటే మీరు కొంటున్నారనే విషయం తెలిసినాక, సో అప్పుడు ఏంటంటే 36 lakhs చెప్తారు. సో మీరేంటంటే కొనాలనుకుందేమో 32కి, కానీ 36 వెళ్ళిపోయింది, అందుకని మీరు ఎక్కువ కొనకుండా ఏంటంటే ఒక 2 acres మాత్రమే కొంటారు. అర్థమవుతుందా? అది సో ఎందుకనంటే 5 కొనాలంటే ఆ రేటుకి మీకు ఓకే కాదు, మీరు ఇంకా ఎక్కువ కొందాం అనుకున్నారు తక్కువకి, కానీ పెరిగిపోయింది, మీకు పెరుగుతుందని తెలుసు, ఒకటే ప్రైస్ మీద కొనలేమని తెలుసు, కాకపోతే మరీ 36కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకొక 2 ఎకరాలు కొందామని ట్రై చేస్తే చెప్పేవాళ్ళు ఏమో 45 చెబుతున్నారు, 45 lakhs చెప్తున్నారు, డిమాండ్ అట్లా ఉంది. సో మీరేంటంటే 45 lakhs చెప్తున్నప్పుడు మీరు 2 ఎకరాలు కొనరు. సో మీరేం చేస్తారంటే రియల్ ఎస్టేట్ బాగా తెలిసిన వాళ్ళు కానీ మామూలుగా ఇలా 100 ఎకరాలు కొనేవాళ్ళు ఏంటంటే ఇలా అందనప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ 5, 5, 2 ఎంత కొన్నారు, 12 ఎకరాలు ఆల్రెడీ కొనేశారు. సో మీరు కొనాలని ట్రై చేస్తానంటే అమ్మేవాళ్ళు 45, 46, 47 కూడా అంటున్నారు. అబ్బాయి ఇదంతా తేడాగా ఉందిలే, కొన్నాళ్ళు ఆగుదామనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరేం చేశారంటే ఒక 3 acres ఏంటంటే సెల్ కొట్టారు. అంటే యాక్చువల్గా మీరు 100 ఎకరాలు కొనాలనుకున్న వాళ్ళు 3 ఎకరాలు ఎందుకు సెల్ చేశారు అని అంటే మీకు లాభమే కదా. ఇప్పుడు 10, 12 కొన్నారు, మీరు కొనాలంటే రేట్ ఏమి ఎక్కువ చూస్తున్నారు కదా, 47 అంటున్నారు కదా, 47కే నేను అమ్ముతాను, 3 ఎకరాలు కావాలంటే ఎవడన్నా తీసుకోండి అని చెప్పి అంటారు అని మీరు 46కి 3 ఎకరాలు అమ్మేశారు. అర్థమవుతుందా? సో అప్పుడు మీరు అమ్మడం స్టార్ట్ చేసినాక ఏంటంటే అక్కడ ఊళ్ళో కొనేవాళ్ళు లేకపోతే మార్కెట్ ఏంటంటే అదే ఆ ప్రైస్ అనేది 39 lakhsకు అలా పడిపోద్ది. అర్థమవుతుందా? సో అంటే కంటిన్యూగా బై చేసుకుంటా వెళ్తే మనకు అందకుండా ప్రైజ్లు వెళ్ళిపోతాయి, మనం కొనకుండానే పైకి వెళ్తాయి.
అందుకని కొన్నిసార్లు అమ్మాల్సి వస్తుంది. సో అది ఎవ్రీ అవర్కి ఉంటుంది స్టాక్ మార్కెట్లో, ఎవ్రీ డేకి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ని పైకి తీసుకెళ్లాలని చూస్తున్నా, ఓవరాల్గా వాళ్ళకి కొనే ఉద్దేశం ఉన్నా కూడా మధ్యలో సెల్ చేసుకుంటా వెళ్తారు. సో ఈ పాయింట్ అనేది అర్థమైందా? ఇదే నేను డైలీ చెప్పాలనుకుంటుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే మీరు ఏదైనా చార్ట్స్లో మీరు చూస్తే కనుక మీరు 5 minutes 10 minutes పెట్టి చూస్తూ ఉంటారు కదా, 60 minutes కానీ 30 minutes కానీ ఇంట్రాడే. నేనైతే 1 day క్యాండిల్ పెట్టే చూస్తాను. సో మీరు చూడండి, ఇలా పెరుగుతున్న సమయంలో కూడా మధ్యలో చూడండి ప్రాఫిట్ బుకింగ్లు వస్తూ ఉంటాయి. పెరుగుతున్నప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకనంటే సో ఎంత పడితే అంత పెట్టి కొనలేరు కదా, ఎక్కువ పెట్టి ఎందుకు కొనాలనుకుంటారు చెప్పండి, తక్కువగా కొనాలనుకుంటారు కదా. సో సేమ్ థింగ్ వాళ్ళు బై చేస్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సెల్లర్ అవైలబిలిటీ దొరకడు, మార్కెట్ అప్పటికే పీక్ వెళ్ళిపోయి ఉంటుంది, డేలో చాలా హైకి వెళ్ళి ఉంటుంది. సో అంతకన్నా పైకి పంపించాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే రివర్స్లో వాళ్ళు ఆల్రెడీ కింద బై చేశారు కదా, రివర్స్లో ఏంటంటే ఇలా బుక్ చేస్తూ ఉంటారనమాట. అదే సో అట్లాగే ఏంటంటే మీకు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అప్ ఫామ్ అవడానికి ఏంటంటే ప్రీ మార్కెట్లో వాళ్ళు చాలా బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ అక్కడ సెల్లర్ లేడు. అందుకనే హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. మనం ఏం చూస్తాము, నెట్ చూస్తాము. సో మేబీ ఆ నెట్ సెల్ క్వాంటిటీ కనిపించి ఉండొచ్చు, ఎందుకంటే హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు లోయర్ లెవెల్లో కొనుక్కుంటూ వచ్చారు 4-5 రోజుల నుంచి. హైయర్ లెవెల్లో ఏంటంటే వాళ్ళు బై చేయడానికి ఆర్డర్లు దొరకనప్పుడు ఏంటంటే సెల్ చేసుకుంటారు. ఆ రోజు నెట్ క్వాంటిటీ కనిపిస్తుంది, కానీ ఈ లోయర్ లెవెల్లో అంతా కూడా బై ఆర్డర్స్ అంతే ఉండిపోయినాయి పెండింగ్. ఆ డేటా మీకు ఎక్స్చేంజ్లో కనిపించదు కదా, ఈ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే మీకు కనిపిస్తుంది డేటా. సో కానీ ఇక్కడ డిమాండ్ ఉండబట్టే కదా హై లెవెల్లో లేచింది. మనం మహా అయితే నెట్ చూస్తున్నాం అంతే, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఏంటంటే ఓవరాల్గా చూస్తే తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూడండి, ఇది సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్, ఓవరాల్గా ఇప్పుడు పైకి పంపించాలని చూస్తున్నారు. చూడండి, ఈ గ్యాప్స్లో ఉన్న బై ఆర్డర్స్ మీకు డేటాలో ఇంటర్ప్రిట్ అవ్వదు, అర్థమవుతుందా అది. సో అలాగే ఏంటంటే చూడండి, ఓవరాల్గా పైకి వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ లేదా గ్లోబల్గా ఉన్న అలజడి ఉన్నప్పుడు కొద్దిగా వెనక తగ్గుతూ ఉంటారు, అర్థమవుతుందా. సో అది ఎందుకనంటే ఎంత హైకి వెళ్తుందో మధ్యలో ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో మార్కెట్ని టర్న్ చేసేదో తెలియదు కదా, అందువల్ల బై చేసుకునేది ఎక్కువ ఉంటుంది, మళ్ళీ బుక్ చేసుకునేది తక్కువ ఉంటుంది. క్యాండిల్ సైజుతో సంబంధం లేదు, క్యాండిల్ సైజుతో చూడబోతుంది. ఇంత పెద్ద క్యాండిల్ ఉంది కాబట్టి ఎక్కువ అమ్మారు అనుకోవద్దు, అర్థమవుతుందా. సో వాటి గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో పైకి ఇలా కంటిన్యూగా బై చేసుకుంటూ వెళ్తారు, మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు, కంటిన్యూగా బై చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది ఏంటంటే ఎవ్రీ డే జరుగుతూ ఉంటుంది, ఎవ్రీ అవర్ జరుగుతూ ఉంటుంది. సో అదనమాట. కాబట్టి నేనేం చెప్తానంటే ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలని ట్రై చేస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది, పైకి వెళ్ళాలని చూస్తుంది. సో వాళ్ళ రేంజ్ అది చూడండి, అంతేగాని ఎవ్రీ సపోర్ట్ దగ్గర సెల్ ఆఫ్ మీరు చేయొద్దు. అక్కడ యాక్టివిటీ కనిపిస్తుంది, ఎందుకంటే రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు రెసిస్టెన్స్ దగ్గర, అందువల్ల ఏంటంటే అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఇంటెన్షన్ ఏంటంటే ఈ లైన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. మీకు ఈ లైన్ని బ్రేక్ అవ్వకముందు మీరు ఐడెంటిఫై చేస్తే బెనిఫిట్ అవుతారు తప్ప, ఈ లైన్ దాటిన తర్వాత రీటైల్ పీపుల్ అందరూ అగ్రెసివ్గా రావడం వల్ల ఏంటంటే ఫుల్ క్యాండిల్స్ బ్రేక్అవుట్లు కనిపిస్తూ ఉంటాయి. బ్రేక్అవుట్ల తర్వాత చప్పట్లు కొట్టడం తప్ప ఏ బెనిఫిట్ అనేది ఉండదు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళు బయింగ్ అయినా కంటిన్యూగా చేస్తారు, సెల్లింగ్ అయినా కంటిన్యూ చేస్తూ ఉంటారు, మధ్యలో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. సెల్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉంటుంది. చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ అప్పుడు మార్కెట్ టర్న్ అవుతుందని మీకు చెప్పలేదు, కానీ ఈ గ్రీన్ క్యాండిల్ అప్పుడు చెప్పాను మార్కెట్ బోర్డం అయిపోయిందని. మీరు ఆ నెక్స్ట్ డే యూఎస్ మార్కెట్లో సిపిఐ నెంబర్స్ వల్ల తేడా పడ్డా కూడా లోయర్ లెవెల్ని చూసారు ఎంత అగ్రెసివ్గా బయింగ్ వచ్చిందో, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ బయింగ్ ఇక్కడ ఉంది. కానీ ఈ క్యాండిల్ అప్పుడు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఇంటెన్షన్, అందుకని నెక్స్ట్ రోజు మళ్ళీ సెల్ ఆఫ్ చేశారు. అలా ఏంటంటే పైకి వెళ్తున్నప్పుడు కూడా అప్ హిల్ డౌన్ హిల్ ఎలా ఉంటుందో, మనం హిల్ పైకి వెళ్తున్నప్పుడు కూడా మధ్యలో కింద దిగుతూ ఉంటాం, మీరు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు తెలుసు. అలాగే డౌన్ హిల్ ట్రిక్ చేస్తున్నప్పుడు అంటే కొండ నుంచి కింద దిగుతున్నప్పుడు కూడా మధ్యలో ఎక్కుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీరు కొండ ఎక్కుతున్నప్పుడు బస్ అయినా చూడండి, కొంత డౌన్కి వెళ్తున్నట్లు కనిపిస్తే అప్కి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా పైకి వెళ్ళొచ్చు, ఓవరాల్గా కిందకు వస్తూ ఉండొచ్చు, అర్థమవుతుందా. అట్లా ఏంటంటే మార్కెట్లో డైలీ బై సెల్ రెండు జరుగుతాయి అనే విషయం తెలుసుకోండి. వాళ్ళకి ఆర్డర్లు దొరకకపోతే కూడా ఒక రైతు ఎన్ఆర్ఐ ఆ పొలం కొనాలి అనుకున్నప్పుడు తనకు ప్రైస్కి దొరకపోతే కూడా రివర్స్లో అమ్ముతాడు. రివర్స్లో అమ్మి మళ్ళీ వచ్చిన లాభంతో ఏంటంటే మళ్ళీ బై చేసుకుంటా పైకి తీసుకెళ్తాడు. మార్కెట్లో మీరు అవునన్నా కాదన్నా, సో ఇది ట్రూత్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా ట్రూత్ తెలుసుకోండి. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ అనేవి కంటిన్యూ చేస్తాను.
సో ఇవాళ చెప్పిన వీడియో మీకు ఎంతమందికి అర్థమైంది, అర్థం కాలేదు ఎవరన్నా చెప్తే కనుక మన డీమ్యాట్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో మళ్ళీ మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏంటంటే మీరు కింద కామెంట్లు చెప్తూ ఉంటారు, మనం ఆగి చెప్పచ్చు కదా. వీడియో ఏంటంటే రిహార్సల్ లాగా మనం అరుస్తూనే ఉండాలి కదా. సో లైవ్ క్లాస్ అయితే అలా ఉండదు కదా. లైవ్లో నేను డీమ్యాట్ గ్రూప్లో ఇలాంటివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను అని చెప్తాను. మీరు డీమ్యాట్ గ్రూప్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే కనుక సో వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏం చేశానంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి, నేను ఏంజల్ జెరోదా ఇచ్చాను. సో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను కదా, ఏంజల్ కానీ జెరోదా ఈ రెండు మాత్రమే వాడండి. సో ఏంజల్ కానీ జెరోదా కానీ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు మా కింద ఇచ్చిన మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేసి మీ డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే ఇన్వెస్ట్మెంటు లైఫ్ టైం చూడొచ్చు. కొద్ది క్యాపిటల్తో మీరు కొద్ది క్యాపిటల్తో వస్తే మీరు అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం చూడొచ్చు. అలాగే అప్పుడప్పుడు మనం ఎట్లాంటి వెబినార్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. నేనైతే నా బెస్ట్ అనేది చేశాను. వీడియో మీద మీ అభిప్రాయాలు, మీకు ఎంతవరకు అర్థమైంది, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అది నేను కంటిన్యూ చేస్తాను. వీడియో ఎక్కడితో అయిపోలేదు, ఈ సిరీస్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. కాబట్టి మీరు కామెంట్లు, మీ అండర్స్టాండింగ్ అవన్నీ కూడా మీకు నాకు నచ్చితే ఈ వెబ్ సిరీస్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఆపేస్తాను అనమాట. అదనమాట. సో వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. న్యూస్ అప్డేట్స్ అయితే కనుక చాలామంది చూస్తారు కానీ ఇట్లాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ యాక్చువల్గా తెలుసుకోవాల్సిన ఇట్లాంటివి అర్థమవుతుందా. కాబట్టి డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు ఇట్లాంటి వీడియోస్ వల్ల. అదనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి వీడియోలో యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ వచ్చే వారం కదా, నా కొద్దిగా సోది అవన్నీ కూడా కలిపి వస్తుందన్నమాట వీడియోస్లో. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్, గుడ్ డే.